మరొక వ్యక్తిని అంటే తెలుసుకుందాం. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు రామూర్తి అండి. టైలరింగ్ టైలర్. ఈ ఊరేనా లోకల్? లోకలే. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? ఇప్పుడు 20 years అయింది. ఎట్లుంది విధానం? ఇప్పటికైతే పర్వాలేదండి. ఇప్పుడు రెడీమేడ్ వచ్చినప్పటి నుంచి కొద్దిగా తగ్గింది. మాకు రెడీమేడ్ చాలా ఇబ్బంది, చాలా ఇబ్బంది అయిపోయింది. అయినా కూడా జనాలు బాగానే దొరుకుతారు. మీటర్ అసలు ఇన్ని ఉన్నాయంటే దసరాకి అసలు మీకు నిద్ర కూడా ఉండకుండా యూత్ దొరకలేదు కదా సార్. ఇప్పుడు ఏమైనా పెద్ద మనుషులు యూత్ మొత్తం అంతా రెడీమేడ్కి అయింది అంతా. ఓకే. మీ ఎమ్మెల్యే మంచి చేస్తుండ? ఓకే సార్. ఏ పేరు ఆయన పేరు? కిషన్ రెడ్డి గారు. వస్తుంటారా ఈ ఊరికి? వస్తాడు. మీ 28 సంవత్సరాల పీరియడ్లో ఏమేమి చూసా డెవలప్ చేసి? ఆయనే 15 సంవత్సరాలు ఉన్నాడు ఇక్కడ. మరి రోడ్స్ గిట్లా బాగానే ఉన్నాయి సార్. అంతా అన్నీ బాగానే ఉన్నాయి. అంతా బాగానే ఉంది. డెవలపింగ్ బాగానే వస్తాడా? పక్క. మీ మద్దతు ఉంటుందా? ఉంటుంది. ఎన్ని ఉన్నాయి మీ ఇంట్లో? మా ఇంట్లో అంటే మేము 2 members అంతే. మా భార్య నేను. మీకు ఎవరికైనా పింఛన్ వస్తుందా మీ ఇంట్లో? మా ఇంట్లో అంటే మా తమ్మునికి జాబ్ ఉంది కాబట్టి పింఛన్ చేసేస్తలేదు మా మమ్మీకి. మీకు? మాకేం లేదు సార్. మీ అమ్మ నాన్న కంటే మీ అమ్మ నాన్నకు కళ్యాణ లక్ష్మి ఏమైనా వచ్చినా మీ ఇంట్లో? ఇప్పటికైతే అసలు మాకు ఇంకా రాలేదు. కాకపోతే ఇంకా ఎవరంతా మాకు ఏజ్ లేరు కాబట్టి చిన్న. కేసీఆర్కి వేయాలనుకుంటున్నారు? డెవలపింగ్ కొద్దిగా బాగుంది కాబట్టి. అంటే ఈ 10 సంవత్సరాల పీరియడ్. కానీ ఇంకా చేయాలి కాబట్టి. ఓకే థ్యాంక్ యూ. ఆరుట్ల గ్రామంలో మరొక వ్యక్తిని అంటే తెలుసుకుందా. ఏం పేరు సార్ మీ పేరు? శ్రీనివాస్. దందా బాగుందా? ఎక్కడ తెస్తావు పండ్లు? బార్సింగారం. వర్షంగా ఫుడ్ మార్కెట్ సార్. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు? 30 ఏళ్ళు కావచ్చు. ఇట్లా అవుతావు? బండి మీద అవుతావా? ఆటో కట్టుకోపోతాం. బస్సులు లేవు ఇక్కడికి. రోడ్లు ఎట్లా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి రోడ్లు. ఊరు బాగుందా? బాగుంది. ఏమైనా వచ్చిందా మీ ఇంట్లో కళ్యాణ లక్ష్మి వచ్చిందా ఎవరికన్నా? మాకు వచ్చింది. ఎంత వచ్చింది? 1,116,000. హ్యాపీయా? హ్యాపీ. పింఛన్ ఏమైనా వస్తుందా? ఫ్యూచర్ మాకు రాలేదు. సరే. ఊరు ఎట్లా ఉంది డెవలప్మెంట్? మంచిగా ఉంది ఊరు. ఎమ్మెల్యే బాగా చేస్తుండా? మంచిగా చేస్తుండ. పిలుస్తాడా? ఈసారి మీ మద్దతు ఉంటుందా? ఉంటుంది మా మద్దతు. ఏ గుర్తు అనేది? బీఆర్ఎస్ ఏ గుర్తుంటుంది? కేసీఆర్ గుర్తా? కేసీఆర్ వస్తుందా పైన? ఇక అదంటే మనం చెప్పలేం కానీ ఇక్కడ మాత్రం రావాలనుకుంటా. రావాలి. మీకు ₹1,00,000 ఇచ్చాడుగా మీకు. మరి రావాలి. మొక్కుతాను మేమైతే ఆయనకి చేస్తాం. మరి అక్కడ వేసేది మాకు తెలియదు. అది మేము చేస్తాం. ఏం చేస్తుంటారు మీరు? ఇదే పండ్లు అమ్ముతాం. దందా బాగుందా? మామూలుగా ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు? 10. ఎట్లా మీ ఊరు 10 సంవత్సరాలు డెవలప్ అయింది? ఏమన్నా డెవలప్ అయ్యింది. ఏమేమైందమ్మా? అవుతున్నాయి. ఇక రోడ్లు చేస్తుర్రు, చేస్తుర్రు. రైతు బంధు ఇస్తుర్రు. మీకు వస్తుందా రైతు బంధు? మాకు రైతు బంధు పింఛన్ వస్తుందా మీ వరకు? ఎవరికి రాదు. మా ఇంట్లో జాబ్ ఉంది మా మరిదికి. రైతు బంధు వస్తుందా? వస్తుంది. ఆయన కంటే మీది కాదా అది? అదే ఇక వచ్చినట్టే. ఎంత వస్తుంది? మాకు కొంచెమే ఉంది. రైతు బంధు వస్తుంది. ఎట్లా ఉంటుంది ఎలక్షన్లో మద్దతు? బాగానే ఉంది కానీ ఇంట్లో సరుకులు రేట్లు ఎక్కువ ఉన్నాయి. అవును, తగ్గించడం లేదు. తగ్గిస్తాంటు ఈసారి కేసీఆర్ 1200 ఉంది ఒకటేసారి. తగ్గిస్తాంటుండు ఈసారి. మేనిఫెస్టో 400కి ఇస్తాంటుండు. అవును, ఎప్పుడు అట్లా ఉండాలి. ఇప్పుడు ఒక్కటే గ్యాస్కే 1200. ₹100 షాప్లో తీసుకొస్తే ఏమి వస్తలేదు. బీజేపీ ప్రభుత్వం మాట చేసింది, మేము గెలిస్తే ఈసారి 400కే ఇస్తామని అంటాడు కేసీఆర్. మరి కేసీఆర్ అంటుండా? చెయ్యాలి, ముందే చేయాలి. ఎలక్షన్ ఇప్పుడు కోడ్ పడ్డది, ఇప్పుడు చేసేది ఉండదు. గెలిస్తే నేను వస్తే, మా ప్రభుత్వం వస్తే 400. ఏం చేయలేదు? ఇంతకుముందు చేయాలి. మరి ఇంతకుముందు కంటిన్యూడ్ ఆయన అట్నే ఉంటే ఆయనకే మొక్కుదుము. మార్చమంటే ఆయన ఆపుదర్శంది మంచి అన్నిటి సౌలతు మంచిగా ఉంటే బాగుండు. అన్నీ ఇచ్చింది కానీ ఇంట్లో ఆడోళ్ళకు మన ఆయన ₹100 ఇస్తే ఏం వస్తలేవు. అట్లుంది. కేసీఆర్కి మద్దతు ఇవ్వవా? ఇస్తే ఆడోళ్ళకి మద్దతు ఇస్తే మేము కూడా ఇస్తాం. ఆయన ఎలక్షన్స్ 30 తారీఖు నాడు ఇంకా మద్దతు ఇప్పుడు చూడాలి. ఆయన కళ్యాణ లక్ష్మి ఇస్తుంది ఆడపిల్లలకే కదా. కేసీఆర్ కిట్ కూడా ఇస్తుంది కదా. కూరగాయలకు ₹100 అంటే ₹100 ఇస్తే ₹100 ఏం అయితలేవు. ఇంట్లో కూరగాయలు తెచ్చేది ఒక ఆడోళ్ళ కోసం మొగళ్ళ కోసం? అందరి కోసమే కానీ వెళ్తలేవు సార్. అవి అన్నీ చేయాలి. తక్కువ చేస్తే ఆయనే వస్తాడు. ఇప్పటిదాకా మంచిగా చేసిన కూడా వచ్చిండు. ఇప్పుడు కూడా మంచిగా చేసి వస్తాడు. ఇంకెక్కడ అయిపోయింది ఎలక్షన్ 30 తారీఖు చేయాలిగా. మంచిగా చేసిండా లేదా? చేసిండు. వస్తాడు. ఎవరు వస్తారు? కేసీఆర్ వస్తాడు. ఎమ్మెల్యేనా? ఆయనే ఇప్పుడైతే బాగానే చూస్తుండు. ఆయనే వస్తాడు. ఆయనది కారు గుర్తు. మీకుంటుందా మద్దతు? ఎవరు వస్తారు మీ ఇంట్లో? ఎవరు వస్తారు? మా ఇంట్లోనా? మా ఇంట్లో అందరూ వాళ్ళే. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు దాసు. ఏం
చేస్తుంటారు? నేను మామూలుగా సబ్ కాంట్రాక్టర్ పని చేస్తాను. ఎట్లా ఉంది దందా? దందా మామూలుగా అట్లనే ఎంత బిజినెస్ అంతే. బాగానే ఇస్తారా డబ్బులు? ఇస్తారు. ఎక్కడెక్కడ వేసినావు ఇప్పటివరకు రోడ్లు? ఇప్పుడు ఆరుట్ల, ఎల్లమ్మ తండ, బోడకొండ, ఇక్కడ చిత్తాపూర్ మండలం మొత్తం చేస్తాం పని. ఎట్లా ఉంది ప్రభుత్వం బాగుంది. ఎమ్మెల్యే కూడా మంచి పనులు చేస్తుండు. సార్ ఇచ్చిండు బాగా వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. భారీ మెజారిటీతో వస్తాడు. ఏ గుర్తాడు? కారు గుర్తు. ఓన్లీ కాంట్రాక్ట్ అయినా లేకపోతే మంచి పనులు చేసినట్టు? మంచి పనులు కూడా వేసిండు. మంచి నీళ్ళు వస్తున్నాయా? గృహలక్ష్యం ఇచ్చిండు, ఇప్పుడు సీసీ రోడ్ ఇచ్చిండు, ఇంకా వాడకు ఒక 5 మస్తు కమిటీలు ఇచ్చిండు. చాలా 10 గల కమిటీలు, ఎస్సీ, బీసీ, అంబేద్కర్ సంఘాలు అన్నీ ఇచ్చిండు మంచిగా. కరెంట్ ఎట్లా ఉంది మీ ఊళ్ళో? కరెంట్ 24 hours ఉంటుంది కరెంటు. రైతు బంధు అలాంటివి వస్తున్నాయి? రైతు బంధు వస్తుంది. ఇప్పుడు మరి కొత్తగా ఎవరు చనిపోయినా 5 లక్షల బీమా బీమా ఇప్పుడు ఇస్తుంది ఖచ్చితంగా. నమ్మకం ఉందా కేసీఆర్? నమ్మకం ఉంది, మాకు నమ్మకం ఉంది. ఓకే. జూనియర్ ఎన్టీఆర్లో ఉన్న మనోడు మరొకసారి అతనితో మాట్లాడే ప్లాన్ చేద్దాం. ఏం పేరు బ్రదర్? నా పేరు సాయి. ఏం చేస్తుంటావు సాయి? నేను ఒగ్గు కళాకారుని. ఎక్కడెక్కడ పోతుంటారు? దేవుని కళ్యాణాలు చేస్తాం. ఎక్కడెక్కడ వెళ్తుంటారు మీరు? ఇక తెలంగాణ మొత్తం తిరుగుతుంటాం. జీవనం తెలంగాణ వచ్చిన కళాకారులు బాగా ప్రాముఖ్యత పెరిగింది అంటారు, నిజమేనా? తెలంగాణ వచ్చిన తర్వాత ఒగ్గు కళాకారులకు ప్రాముఖ్యత బాగా పెరిగింది. ఐడెంటిటీ కార్డులు కానీ, మా ఒగ్గు కళాకారులకు పెన్షన్లు కానీ అన్నీ బాగానే రావడం జరుగుతుంది. మంచి ప్రోగ్రాములు చేయడం జరుగుతుంది. తెలంగాణ వచ్చినాక ఒగ్గు కళాకారులకు ప్రాముఖ్యత బాగానే పెరిగింది. మీ ఊరు ఎట్లా ఉంది? నీ మాటల్లో, నీ పాటల్లో చెప్తావా? మాటల్లోనే చెప్తాయి, ఇక పాటలు అంటే ఆరుట్ల మంచి డెవలప్మెంట్ మంచిగా జరిగింది. పాత్ర ఉంది, ఎమ్మెల్యే పాత్ర ఉందా? బీఆర్ఎస్ పార్టీ రాగానే మా ఇబ్రాహీంపట్నం మంచిరెడ్డి కిషన్ రెడ్డి సార్ గారు ముఖ్యమంత్రి గారి పాత్రనైనా, మన కిషన్ రెడ్డి గారి పాత్రనైనా ఆరుట్ల డెవలప్మెంట్ జరగడం జరిగింది. అదేవిధంగా రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ, కరెంటు కానీ అన్ని రకాలుగా ఏ రకాలుగా చూసుకున్న ఆరుట్ల అభివృద్ధిలో ముందుంది. బీఆర్ఎస్ పాత్ర ఉంది. గెలుస్తుంది ఈసారి? మళ్ళీ ఈసారి కూడా 90% మంచిరెడ్డి కిషన్ రెడ్డి సార్ గారికి అవకాశం ఉంది గెలవడానికి. కేసీఆర్ వస్తున్న పైన? కేసీఆర్ కూడా 100% వస్తాడు కేసీఆర్. మరొక వ్యక్తిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ ఎట్లా ఉంది సార్ దందా? మంచిగానే ఉంది సార్. దసరా గిరాకీ బాగానే ఉందా? మంచిగానే ఉంది. నిద్ర లేకుండా చేస్తుందా? చేసినాం సార్. పండుగలు వస్తే జనాలు హ్యాపీగా ఉంటారు, కానీ మీరు హ్యాపీతో పాటు నిద్ర లేకుండా ఉంటాం సార్. ఇక ఎన్ని సంవత్సరాలు చేస్తాం? 30 years అవుతుంది. 30 years ఇండస్ట్రీ. ఏమైనా ఎంకేసారా? వేసినాం సార్. తెలంగాణ వచ్చినాక మంచిగానే ఉంది సార్ అంతా. మీ ఆరుట్ల, మీ మంచాల మండలం ఏమేమి డెవలప్ అయింది? ఆరుట్ల మంచాల మండలం రోడ్లు కానీ, దళిత బంధు కానీ, డ్రైనేజీలు అన్నీ బాగున్నాయి సార్. తెలంగాణ వచ్చింది బాగా చేస్తుంటా? మంచిగానే చేస్తాం సార్. 5 సంవత్సరాలు వచ్చి మరి. అవును సార్. వ్యతిరేకత ఉంది ఆయన మీద? ఏం లేదు సార్, అంతా మంచిగానే ఉంది. హ్యాపీయేనా? హ్యాపీ సార్. గెలుస్తాడా? గెలుస్తాడు సార్ పక్కా. ఎంత మెజార్టీ? మెజార్టీ అని మొత్తమే గెలుస్తాడు సార్. మొత్తమే అంతే. ఒకసారి 150, ఒకసారి 300 ఓట్లు. ఈసారి పెరిగే ఓట్లు ఏమైనా ఉంటుందా? పెరుగుతాయి సార్, కంపల్సరీ పెరుగుతాయి. ఎందుకంటే అభివృద్ధి మంచిగా చేసిండు కాబట్టి కంపల్సరీ గెలుస్తాడు. కేసీఆర్ వస్తాడు పైన? వస్తాడు సార్ కేసీఆర్ కూడా. మంచి నీళ్ళు వస్తున్నాయి మీ ఊళ్ళో? వస్తున్నాయి సార్. కేసీఆర్ నీళ్ళేనా? కేసీఆర్. కరెంటు కూడా వస్తుంది సార్. మన మేనిఫెస్టో కొత్తగా ఇచ్చింది కదా, చూసారా? చూసాం సార్. 400కి సిలిండర్ ఇస్తాను. అవునవును సార్. వికలాంగులకు 6000 చేస్తాను. అవును సార్. నమ్మొచ్చా కేసీఆర్? నమ్మొచ్చు సార్. ఎందుకంటే ఇచ్చిండు కదా సార్ ఇంతకుముందుకు, ఇప్పుడు కూడా ఇస్తాడు కంపల్సరీ. గెలుస్తాడు, ఇస్తాడు. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు రామస్వామి. ఏ ఊరు? ఈ ఊరే ఆరుట్ల. ఎన్ని సంవత్సరాలు చేస్తారు మీరు ఈ పని? అది కూడా 30 సంవత్సరాలు. బాగుందా ఫ్యామిలీ? మంచి. ఎంతమంది పిల్లలు? 3 అమ్మాయిలు, 1 కొడుకు. పెళ్ళి అయిందా? 3 అమ్మాయిలు, 1 కొడుకు. పెళ్ళిళ్ళు అయినాయంట? పిల్లలు బీటెక్ చేస్తారు. ఎట్లా గవర్నమెంట్? చాలా బాగుంది సార్. ఇప్పటికైతే ప్రస్తుతము ఇంతకుముందు ఫ్యూచర్ దానికంటే ఇప్పుడు మంచిగా ఉంది. ఇప్పుడు ఏమేమి పోల్చుకోవచ్చు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం? చాలా తేడా ఉంది. ఎందుకంటే చాలామందికి తెలుసు కదా, ఇప్పుడు ఎవరినైనా పాత వాళ్ళని, ముసలి వాళ్ళని అడిగినా కూడా ఏ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వమే బెటర్ అని, ఈ ముసలోని ఇట్లా అన్నా కూడా ఇదే అంటారు. పింఛన్ వచ్చిందా మీ ఇంట్లో వరకు? అమ్మకు వస్తాయి. బంధువులు ఏమన్నా? రైతు బంధువు? మనకు భూమి లేదు సార్. ఊళ్ళో సీసీ రోడ్లు, కరెంటు అన్నీ ఎక్సలెంట్. మంచినీళ్ళు ఎట్లా ఉన్నాయి? మంచిగా వస్తుంది. పనులు బాగా జరుగుతున్నా ఆఫీసులలో? మద్దతు ఉంటుందా మీది? ఉంది సార్. మన మీ ఎమ్మెల్యే ప్రస్తుతం ఇప్పుడున్న మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కానీ మళ్ళీ ప్రస్తుతం ఆయనని చాలామంది కోరుకోవాలని కోరుకుంటారు ఇప్పటికైతే కావాలని.
ఏం కాక ఏం పేరు నీ పేరు? నా పేరు వినోద్ కుమార్. ఏంది షాప్ మంచిది పెట్టిన జబర్దస్త్ తలకంట. కేసీఆర్ ఇచ్చిన పుణ్యం అని దళిత బంధు ఇచ్చారు. ఎంత ఇచ్చిండు? 10 లక్షలు ఇచ్చారు. కమిషన్ తీసుకురావరన్నా? ఎవరేం రూపాయి తీసుకోలేదు. చాలా మంది కమిషన్ తీసుకుర్రు వాళ్ళు వీళ్ళు అంటుంటారు. మరి లేదు ఎవరు 1 రూపాయి అయితే తీసుకోలేదు. మంచిగా వినియోగించుకుంటున్నావా? మంచిగా వినియోగించుకుంటున్నాం. హ్యాపీ ఉందా ఫ్యామిలీ? చాలా సంతోషంగా ఉన్నారండి. ఇట్లా మరి కేసీఆర్కి ఏం చెప్తావు సార్? నాలాంటి నిరుపేదను గుర్తించి ఈరోజు నాకు దళిత బంధు రూపంలో ఇచ్చి ఆదుకున్నటువంటి దేవుడు కేసీఆర్. సో ఇంత చేసిన ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఎవరేం చేయలేకపోయారు. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన గత కొద్ది కాలంలోనే ఎన్నో గొప్ప గొప్ప పనులు చేసుకుంటూ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ నా ఒక్కరినే కాదు నాలాంటి నిరుపేదలు ఇంకా చాలామంది ఆయన పెట్టే పథకాలు చాలా ఉన్నటువంటి చాలా గొప్ప పథకాలు. కళ్యాణ లక్ష్మి అని చెప్పేసి, షాదీ ముబారక్ అని, రైతు బీమా అని, రైతు బంధు అని చెప్పేసి ఇట్లా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఆసరా పింఛన్లు, వితంతు పింఛన్లు, చాలామందికి ఎన్నో విధాలుగా సేవలు చేస్తున్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఖచ్చితంగా మళ్ళీ రానున్న ఈ 2-3 నెలల్లో మళ్ళీ కేసీఆర్ మేము గద్దెను ఎక్కిస్తాం. 100% టీఆర్ఎస్ ప్రభుత్వానికి మేము అండగా ఉంటాం. ప్రతి ఒక్కరూ కేసీఆర్కి గెలిపించుకొని కారు గుర్తుకి మళ్ళీ ఓటేసుకొని మళ్ళీ విజయవంతంగా 3వ ముచ్చట గెలిపించాలని చెప్పేసి నా తరఫున కూడా కోరుకుంటున్నాను. మరొక అంశాన్ని తెలుసుకుందాం. నమస్తే బ్రదర్. వినబడదు నాకు చెవుడు కొంచెం. ఏ పేరే? రాజు. ఎట్లా ఉంది దందా? పర్లేదన్న. మొత్తం ఊళ్ళకి మొత్తం నీ అందరి చేతుల్లో మీ మొబైల్ ఉందా? ఎక్కడి నుంచి వస్తాం మీరు? ఆరులో. దందా బాగానే ఉందా? ఎవరెవరు వస్తారు ఇక్కడికి ఎక్కువ? వస్తుంది సార్. ఏ ఊరు వాళ్ళు వస్తారు? అస్మాత్పూర్ వస్తారు, చాందగానగూడెం వస్తారు, బండ్లేము, చెన్నారెడ్డిగూడెం, తీస్తండా. ఆన్లైనా? తీసుకున్న తర్వాత మోడల్ తీసుకున్న తర్వాత ఎన్ని రోజులకి ఇస్తారు మీరు? ఏంటిది? మొబైల్ ఎమ్మటేనా? ఎమ్మటే ఇచ్చేస్తాం. ఎట్లా ఉంది మీ ఊరు? మంచిగానే ఉందన్న. ఏమేమి జరిగింది మీ ఊళ్ళో మీరు చూస్తున్నాక? ఏంటిదన్న? డెవలప్మెంట్ పర్లేదన్న. ఓటు ఉందా? ఉంది. మీ ఓటు ఎలా ఉపయోగించుకుంటారు? అభివృద్ధిని చూసా, మందుక, మాకుక, ఫ్రెండ్స్కా, కులాన్న, ఘనాన్న, గుణాన్న? అభివృద్ధి విషయం జరిగిందా? జరిగింది. సర్పంచ్కి ఇస్తారా క్రెడిట్? ఎమ్మెల్యేకి ఇస్తారా? ఎంపీకి ఇస్తారా? ముగ్గురు. ఎట్లా ఎమ్మెల్యే గెలుస్తారా మరి సార్? గెలుస్తా. ఏం పేరు ఆయన పేరు? మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఎంత ఉంటుంది మెజార్టీ? మన తెలియదు. కాదు 3 సార్లు గెలిచిరు అంటారుగా చాలామంది. గెలిచండి. ఏమన్నా సింపతి ఉంటుందా లేకపోతే అతల వాళ్ళకి అయ్యో పాపం 3 సార్లు ఓడిపోయారు అట్లా ఏం లేదా? కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా చేస్తుంది? మంచిగానే చేస్తుంది. మరొక ఓటర్ని తెలుసుకుందా. ఏం పేరు సార్ మీ పేరు? రమేష్. ఏం చేస్తుంటారు? కూరగాయలు. ఏడమ్ముతావు? చిట్యాలు. చిట్యాలు అవుతావా? ఇక్కడి నుంచి ఎంత దూరం? 70 వస్తుంది, 70 కిలోమీటర్లు. కూరగాయలు ఇక్కడ నుంచి అక్కడ తీసుకుపోతావా? ఎట్లా రోడ్ ఎట్లా ఉంది మరి? రోడ్డు పర్వాలేదు, మంచిగా ఉంది. రిపేర్లు కానీ అలాంటివి? అలాంటిది ఏం లేదు. స్టార్ట్ చేస్తే పోవటం ఏం లేదు. ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 2 ఎకరాలు ఉంటుంది. రైతు బంధు వస్తుందా? వస్తుంది. పెంచుతుంటారు కేసీఆర్ మరి? పెంచుతా రైతు బంధు అంటే? ఆయన పెంచినా ఇచ్చిన కాడికే చాలు, సంతోషం. ఇప్పటికీ ఆయన హ్యాపీయా? హ్యాపీ. రైతు బంధు ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నా అంటారు ఎవరెవరు? అంటారు సార్, అంటోళ్ళు అంటూనే ఉంటారు. వాళ్ళు పట్టించుకోదు. ఇచ్చి చూపించాలి. వాళ్ళు ఇయ్యలేదు ఇస్తులని వ్యతిరేకిస్తే కరెక్ట్ కాదు కదా. అదొక్కటి ఇచ్చి ఆయన సబ్సిడీ మొత్తం తీసేసి అంటారు. లేదు, అన్ని మాటలు అవి, అన్ని మాటలు. ఎమ్మెల్యే ఏంది పరిస్థితి బాగా చేస్తున్నా? పర్వాలేదు. ఏ పేరు ఉంది ఆయన పేరు? కిషన్ రెడ్డి. వస్తాడా? వస్తాడు. 3 సార్లు గెలిచిన అంటారు. 3 సార్లు గెలిచిండు. అన్ని ఆర్పులలో మంచి అభివృద్ధులు చేసిండు. గెలుస్తాడు 100%. మళ్ళీ 100% ఆయన వస్తాడు. పైన కేసీఆర్ వస్తాడా? కేసీఆర్ ఇక్కడ ఇబ్రాహీంపట్నంలో కిషన్ రెడ్డి 100%.